సపోర్టింగ్ రోల్స్, విలన్ రోల్స్ ఇక చేయనంటూ విజయ్ సేతుపతి అలా డిక్లేర్ చేశారో లేదో ఇలా ఆయన వికీపీడియా సైజ్ ష్రింక్ అయింది. అంతకుముందు ఎవ్రీ ఇయర్ భారీగా కనిపించిన లిస్ట్ ఇప్పుడు సింపుల్ అండ్ షార్ట్ గా మారిపోయింది. ఇప్పుడైతే ఆయన చేస్తున్న ఫ్రెష్ సినిమాల కన్నా సీక్వెల్స్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది విజయ్ సేతుపతికి రిలీజ్ అయిన ఒక్కగానొక్క సినిమా ఏస్. అది కూడా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియనంత స్పీడ్గా వచ్చెళ్లిపోయింది. నిత్యా మీనన్తో చేస్తున్న తలైవన్ తలైవి సినిమా రీసెంట్ గా బజ్ క్రియేట్ చేస్తోంది. దీంతో పాటు ట్రైన్ అనే మూవీ కూడా చేస్తున్నారు మిస్టర్ సేతుపతి. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. నార్త్ సౌత్ కాంబోతో గ్రాండ్ గానే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది మూవీ. ఆ తర్వాత వాట్ నెక్స్ట్ అంటే మొన్నటిదాకా 96 సీక్వెల్ గురించి వార్తలు ఊరించాయి. విజయ్ సేతుపతి, త్రిష నటించిన సినిమా 96 సేతుపతికి కెరియర్లో ఎంత మంచి సినిమాగా రిజిస్టర్ అయిందో, త్రిష కంబ్యాక్లో అంత బెస్ట్ మూవీగా నిలిచింది 96 మూవీ. ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందనే మాటలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా పూర్తయిందని చెప్పారు డైరెక్టర్. 96తో పాటు తన కెరియర్లో మరో సక్సెస్ఫుల్ మూవీ సీక్వెల్ కి కూడా మక్కల్ సెల్వన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అన్నది టాక్. టీనేజ్ పాపకు తండ్రిగా విజయ్ సేతుపతి మెప్పించిన మహారాజాకు సీక్వెల్ సిద్ధమవుతోందని కోలీవుడ్ వార్త. ఫస్ట్ పార్ట్తో పోలిస్తే మరింత ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో సీక్వెల్ని రాసుకున్నారట కెప్టెన్. త్వరలోనే అఫీషియల్గా అనౌన్స్ చేస్తారన్న టాక్ ఉంది.